ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని, నీ వాక్యంలో ఉన్న కార్యములను ఆయన మేము గ్రహించుకొని వాటి ప్రకారము నడుచుకుండే కృపను అనుగ్రహించమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని, వినగలిగిన చెవిని నీ వాక్యమును నాయన గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు ధ్యానమునకైన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. యూదా రాజైన సిద్కియా కల్దీల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనుకు కొనిపోవును. నేను అతని దర్శించు వరకు అతడక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేలో ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడి ఉండెను. మనము చదివిన వాక్య భాగము ఇర్మియా చెరలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క మాట ఆయనకు ప్రత్యక్షమై యూదా రాజైన సిద్కియాకు ఇచ్చిన హెచ్చరికను, ఆ వాక్యమును లేకపోతే ఆ హెచ్చరికను విన్న రాజు చెప్పిన మాటను మనము చదువుకున్నాం. ఇర్మియా చెరలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీవు చెరకు వెళ్ళనై ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, బబులోను రాజుకు ఈ దేశమును అప్పగించనై ఉన్నాను, ఈ పట్టణము అప్పగించనై ఉన్నాను అని దేవుని సేవకుడైన ఇర్మియా చేత హెచ్చరికలు అనేక సార్లు ప్రభు తన బిడ్డలకు ఇవ్వటం చూడగలము. అయితే వారు నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వచ్చినప్పుడు, వారు చేసిన బలహీనమైన కార్యము, పాప కార్యములను బట్టి ప్రభు వారిని శిక్షించిన దినమున దేవుని యొక్క ఉగ్రతకు ముందు వారు నిలబడలేని వారిగా, తాలుకోలేని వారిగా, లేకుంటే దేవుని యొక్క ఉగ్రత చేత చెదరగొట్టబడ్డ వారిగా వారు మారటం మనం చూడగలము. వారు తమ దేశమును విడిచి బబులోనుకు చెరగొనబడిన వారిగా వెళ్ళటము మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాము. 75 సంవత్సరములు బానిసత్వంలోకి వారు వెళ్ళటానికి వారి యొక్క లోబడనలోని స్వభావము, దేవుని మాటను నిర్లక్ష్యపరిచిన కార్యమే అని మనము గ్రహించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున ప్రభు ఈ మాటలను మనకు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక సార్లు తన సేవకుల ద్వారాగా మనలను ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. తన సేవకుని నోట తన మాటను ఉంచి మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఏ బలహీనత ఉన్నదో దాన్ని సరిచేసుకో అని ప్రభు హెచ్చరించినప్పుడు దేవుని వాక్యమును విని, దేవుని యొక్క వాక్యమును ఎరిగి, దేవునికి విధేయులుగా ఉంటూ ఆ కార్యమును మనము సరిచేసుకోవాల్సిన వారిగా ఉన్నాము అని తన యొక్క వాక్యము చేత మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కొందరికి దేవుని యొక్క మాటలు అలవాటైపోయి దేవుని సేవకుడిచ్చే గద్దింపులను నిర్లక్ష్యపరుస్తూ తమ జీవితంలో తమకు ఇష్టం వచ్చిన రీతిగా జీవించిన దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వచ్చినప్పుడు దాన్ని వారు తాలుకోలేక పోతున్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచున్న దేవుని సేవకుని నోట నేనుంచిన మాటను జాగ్రత్తగా ఆలకించుము. ఆ మాటలను నీవు నీ హృదయములో భద్రపరుచుకొని నీ బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకో.
నేను నిన్ను బాగు చేయాలని ఆశించి నా సేవకుని నోట ఈ మాట ఉంచున్నానని ప్రభు హెచ్చరిస్తున్నాను. అనేక సార్లు మనము దేవుని యొక్క మాటలు ఏదో మనల్ని గద్దిస్తున్నాయి అనుకుంటున్నామే, కానీ ప్రభు మనలను ప్రేమించి తన సేవకుని నోట తన యొక్క హెచ్చరికలు ఉంచినది. ఎందుకంటే నీవు నాశనమైపోకుండగా, నీ జీవితము పాడైపోకుండగా, నీవు చెరగొనబడిన స్థితికి వెళ్ళకుండగా ఉన్నట్లుగా ప్రభు నిన్ను ఆ యొక్క ఊబిలో చిక్కకుండా, ఆ చెరలోకి నువ్వు వెళ్ళకుండానట్లుగా ప్రభు నిన్ను విడిపించేదానికి తన సేవకుని నోట మాటను అనగా తన యొక్క హెచ్చరికను ఉంచి, తన యొక్క ఆజ్ఞలను ఉంచి నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు అనుకునవచ్చు, దైవజనుడు నన్ను గురించి ఎరిగిలాగా చెప్తున్నాడేమో అని. అయితే ప్రభు ఆయనకు తెలియపరిచి నేను హెచ్చరిస్తున్నాడు. నీవు ఎక్కడ సరి చేసుకోవాలనో, ఏ లోపము నీలో ఉన్నదో, ఏ బలహీనత నీలో ఉన్నదో అని నీకు ఎత్తి చూపిస్తూ నీ జీవితమును బాగు చేసుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడనేది నీవు గ్రహించుకోవాలి. నీకు హెచ్చరిక ఇస్తున్న దైవ సేవకుని మాత్రమే చూస్తున్నావు, కానీ ఆయనకు తన యొక్క మాటలు ఇచ్చి నీ జీవితాన్ని బాగు చేసేదానికి ప్రయత్నిస్తున్న దేవుని వైపు చూస్తున్నావా అని ఒక్కసారి నీ హృదయంలో ప్రశ్నించుకో. ప్రభు తన హెచ్చరికలు నీకు ఇస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించుకో. తన యొక్క వాక్యము నీకు ఇవ్వబడుచుందంటే నీ పైన ఆయన కలిగి ఉన్న ప్రేమే దానికి కారణము అని నీవు గ్రహించుకో. తన బిడ్డల నోట నీకు ఆయన వాక్యమును పంపిస్తున్నాడంటే నిన్ను ఎంతగా ప్రేమించినాడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు చెరకు వెళ్ళకుండగా, నీవు నాశనమునకు వెళ్ళకుండగా, నీ యొక్క జీవితమును బాగు చేసేదానికి ప్రభు కలిగి ఉన్న ఉద్దేశములను నీవు గ్రహించుకున్నట్లయితే నీ హృదయమును ఆయన ముందు నీవు తెరచి సరిచేసుకొని ఆయనతో సమాధాన పడతావు. ఇక్కడ సిద్కియా యొక్క జీవితము చూసినట్లయితే దేవుని సేవకుడైన ఇర్మియా మాట, ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. కానీ అబద్ధ ప్రవక్తలు ఆయనకు ఇష్టమైన మాటలు చెప్పే వారి యొక్క మాటలు విని నిజమైన దేవుని యొక్క హెచ్చరికలు నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి తాను చెరగొనబడవలసి వచ్చినది. దేవుని యొక్క బిడ్డలు చెరకు వెళ్ళవలసి వచ్చినారు. దేవుని యొక్క పట్టణము యెరూషలేము చెరగొనబడి వచ్చింది, కాల్చివేయబడినది. దానికి కారణము దేవుని మాటలను వారు నిర్లక్ష్యపరిచినది. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న కార్యం ఇది. నీవు నీ హృదయమును దేవుని సన్నిధిలో తెరిచి ఆయన నీతో మాట్లాడుచున్న కార్యము జాగ్రత్తగా విని, కొన్నిసార్లు నీకు కష్టమైనను సరే, కొన్నిసార్లు నీకు కఠినమైన మాటలుగా ఉన్నను సరే, ఆ మాటలను విని వాటిని హృదయంలో భద్రపరుచుకొని నీవు సరిచేసుకోవాల్సిన కార్యములను సరిచేసుకున్నట్లయితే నీపైకి రావాల్సిన ప్రమాదము నుండి ప్రభువు నిన్ను తప్పించి నిన్ను ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు. నీవు ఆయన మాటను నిర్లక్ష్యపరిచినట్లయితే, పరిశుద్ధ గ్రంథాలను మనం చూస్తున్నాము, తన ప్రజలైన వారు బబులోనుకు 70 సంవత్సరములు బానిసత్వంలోకి వెళ్ళినారని. అలాంటి స్థితికి నీవు నేను వెళ్ళకూడదని ప్రభు మనలను ప్రేమించి ఈ ఉదయకాల సమయమున తన యొక్క వాక్యము చేత మాట్లాడుచూ ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ జీవితము దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకొని ఆయన యొక్క మాటలను నీవు భద్రపరుచుకొని ఆయన గద్దించినప్పుడు లోబడి ఆయన సరిచేసుకోమన్న కార్యములను నువ్వు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములను నీ జీవితంలో మెండుగా అనుభవిస్తావు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ హెచ్చరికలను నీ సేవకుని ద్వారాగా నీవు ఇచ్చే మాటలు అవి ఎలాంటివైనను సరే నీవు మాతో మాట్లాడుచున్నావని ఎరిగి వాటిని నాయన మా హృదయంలో భద్రపరుచుకొని నీ మాటకు లోబడినట్లయితే
మేము ఆశీర్వదించబడతామని నీ వాక్యము సెలవిస్తుంది. నీ మాటను నిర్లక్ష్యపరిచినట్లయితే దేవా, నీ ప్రజలైన వారు నీ యొక్క హెచ్చరికలను నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి బబులోను చెరకు వెళ్ళిన అనుభవాన్ని మేము చదివి తెలుసుకున్నాం. మా జీవితంలో అలాంటి ఒక కార్యము జరగకున్నట్లుగా మమ్మల్ని మేము నాయన నీ వాక్యం నాకు అప్పగించుకొని నీకు లోబడి ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.